స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్యాశిషులు తల్లి, దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను. చాలా వరకు మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం పుట్టుక చావులు అనేవి మన చేతుల్లో లేవు అని. కానీ చాలామంది మరణాన్ని కూడా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోయినట్టుగా జయించిన దాఖలాలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళ గురించి. అసలు అంటే ఇదంతా చూస్తే అసలు ఏది నిజమో అనిపిస్తుంది. ఇంకొక విషయము, ప్రతి మనిషికి కొన్ని జన్మలు ఉంటాయి, 7 జన్మలు అనేది నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ మన చేతిలో ఉంటాయా? అంటే అసలు మనం జన్మ ఎత్తాలా, ఇంతటితో మన జీవితం ఇంకా మోక్షాన్ని పొందొచ్చా, జీవితాన్ని ఇంతటితో మనం క్లోజ్ చేసుకోవచ్చా అనేది కూడా మన చేతుల్లో ఉంటుందా? అసలు ఏంటి ఈ జన్మల యొక్క రహస్యం? వాటన్నిటి గురించి తెలియజేయండి. 100కి 100 వాళ్ళు 100% మీ జన్మకి కారణము మీరే. మీరు అనుకుంటేనే పుడతారు, మీరు అనుకోలేదనుకో జన్మ ఎత్తరు. అది కొంచెం గమ్మత్తుగా ఉంటుంది ఆన్సరు. కానీ పూర్వం జన్మల సంబంధంతో ఈ జన్మ వచ్చింది కాబట్టి జన్మలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఆపేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలిపోతే మళ్ళీ మరో జన్మలో చేయడానికి మళ్ళీ ఉపక్రమిస్తూ మళ్ళీ జన్మలు ఎత్తడం, సశేషంగా విశేషంగా జన్మలు లేకుండా జన్మ రాహిత్యం చేసుకునేది కూడా మానవుడి యొక్క ఆలోచన, మానవుడి యొక్క సంకల్పమే. ఇందులో సందేహం లేదు, ఇందులో వేరే వాళ్ళ జోక్యం కూడా లేదు. అంటే మనమే నిర్ణయించుకుంటున్నాం. వీఆర్ ద గాడ్ వెన్ వీఆర్ ప్యూర్. భగవంతులతో సమానమే. మనం ఇది సంకల్పాలు చేసుకుంటున్నాం కాబట్టి ఏ పని అవి చేయాలి. రుచులు, అభిరుచులు, అనుభవాలు ఇవన్నీ కూడా సంకల్పాలే. అవి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యాయి కాబట్టి జన్మలు వస్తున్నాయి. ఇప్పుడు గట్టిగా ఒకరింటికి మనం వెళ్ళదలుచుకోలేదు, మనకు నచ్చరు, వెళ్తామా? వెళ్ళాం. ఎందుకు? మనకు నచ్చరు. అలాగే నచ్చిన వాళ్ళు దూరమైన ఫ్లైట్లో ఎక్కి అమెరికా కూడా వెళ్ళి 2 నెలలు ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం. ఎందుకు? ఇష్టం. అలాగే ఆత్మ కూడా దానికి ఇష్టమైన ప్రయాణం చేస్తుంది, దానికి ఇష్టం వచ్చిన జన్మలు ఎత్తుతుంది. స్త్రీ పురుషులు అన్ని రకాల జన్మలు, దానికి ఏది ఇష్టమో అది. స్త్రీగా పుట్టాలంటే పుడుతుంది, అబ్బాయిగా పుట్టాలంటే పుడుతుంది, వృక్షంగా పుట్టాలంటే పుడుతుంది. దాని ఇష్టం, అది సెలెక్ట్ చేసుకుంటుంది. అది మాత్రం దాని చేతిలో ఉండే విషయాన్ని అందరూ గ్రహించాలి అనేటువంటిది నా యొక్క మరి విన్నపం. ఇప్పుడు జీవించున్నంత వరకు జరిగే విషయాలు ఇప్పుడు మీరు చెప్పినవి. అంటే ఇప్పుడు ఈ జన్మలో తీసుకుంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే అది ప్రస్తుతం, కానీ నెక్స్ట్ జన్మ అంటే అది ప్రస్తుతం కాదు. ఇప్పుడు అనుకుంటే అప్పుడు జన్మ ఎత్తుతామా? అసలు ఇప్పుడు చేసే విధానం అంతా ఏ రకంగా ఉంటే అలా? అంటే అమ్మా, ఇప్పుడు దైనందిక జీవితంలో మీరు 10 years ప్లాన్ వేసుకుంటారు. ఇల్లు కట్టుకోవడం, లేకపోతే మంచి కారు కొనుక్కోవడం, లేకపోతే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం, బాగా చదువుకున్న తర్వాత అమెరికా వెళ్ళడం. ఇదంతా ఒక రోజులో కావు. అవుతాయా? అవు. అలాగే ఒక 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో చదువు అయిపోయిన తర్వాత ఎలాగైతే మనం ప్లాన్ చేసుకుంటామో సహజంగా ఈ లోకంలో బతికున్నప్పుడే, అలాగే బ్యాంకులో ఇంత దాచుకుంటే కానీ కొన్ని లక్షలు దాచుకోలేము. కొన్ని కోట్లు కావాలన్నా సంపాదించాలంటే ఒకేసారి రావు, కొంచెం కొంచెంగా వస్తాయి. అంటే ప్లాన్ చేస్తూ దాన్ని మనం పాటిస్తూ ఫాలో అయితే తప్ప ఆ రీచ్ కాలేము. అదేమిటి దాన్ని స్థాయి. అవును, అంతే. ఇక్కడ మీకు తేలికపాటి అర్థమైంది ఏంటంటే, ఈ బతుకున్నప్పుడు కూడా భవిష్యత్తును మనం ప్లాన్ చేసుకున్నట్టుగా ఎంత తేలికో ఎలా చేసుకుంటున్నామో ఆ జన్మల్లో ఉండే ఆత్మలు కూడా అవి ప్లాన్ చేసుకుంటాయి. ఇలా చేసుకుంటాం, మిగిలిపోతే ఇంకొక బర్త్. కొన్నేమో ఈ బాడీనే పెంచుకొని, ఈ బాడీనే లైఫ్ పెంచుకొని ఇందులోనూ కూడా 200-300 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, ఇంకెక్కువ సంవత్సరాలు ఉండొచ్చు. ఒకప్పుడు 200-250 సంవత్సరాలు యావరేజ్గా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు మన పూర్వీకులు. చాలా మంది ఉన్నారు, లేరు అనేది లేదు. ఆత్మకి ఆ శక్తి ఉంది, జబ్బులు రాకుండా చేసుకోగల శక్తి కూడా ఉంది, ఉన్న జబ్బుల్ని పోగొట్టే శక్తి కూడా ఉంది.
ఆత్మ నిర్ణయాలు. ఉమ్, అవి అనుభవాల కోసమే అవన్నీ ప్రకటితమై అవి అనుభవిస్తూ ఉంటాయి. హా, అందుకని ఈ జన్మలు జన్మాంతరాలు భవిష్యత్తు జన్మలు కూడా 100% ఈ యొక్క ఆత్మ నిర్ణయాలే, ఇందులో సందేహం లేదు. మీరే లాజిక్గా ఆలోచించండి. ఉమ్, లైక్ ప్లానింగ్ ఎలాగో అలాగే సోల్ ప్లానింగ్స్ ఆల్సో దేర్. ఉమ్, అలాగే మరి మనకి దగ్గరలో ఉండేటువంటి పితృలోకాలు, ఉమ్, దైవలోకాలు, విష్ణులోకాలు, బ్రహ్మలోకాలు అని ఉన్నాయి. అలాగే ఆత్మల లోకాలని కూడా మన తర్వాత ఉన్నాయి. ఆహా, పోయిన తర్వాత ఆ లోకాల్లో ఐడియల్ ఆత్మలుగా ఉంటాయి. ఉమ్, ఆత్మలోకం అంటేనే అందరూ ఆత్మ తేజో రూపాల్లో ఉంటాయి. ఓకే, అవి కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ, ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఎవరెవరో పరిచయాలు అవుతూ ఉంటారు. మనం వాళ్ళని ఫ్రెండ్షిప్ చేస్తాము, వాళ్ళకి ట్రీట్ చేస్తాము, ఉమ్, మనం కలిసి ఉద్యోగం చేద్దాం, మనం కలిసి వ్యాపారం చేద్దాం, కలిసి టూర్స్ వెళ్దాం, ఇష్టమైన వాళ్ళని కలిసి పెళ్లి చేసుకొని జీవితాంతం ఉందాం, ఇవన్నీ నిర్ణయాలు చేసుకుంటాం. అలాగే ఆత్మలు కూడా పోయిన జన్మలో నువ్వు ఆ రూపంలో ఉన్నప్పుడు, ఉమ్, మనం కలిసినప్పుడు పలానా రెస్టారెంట్లో టీ కాఫీ తాగినట్టుగా కూడా మాట్లాడుకుంటాయి అవి, అంత ఓ. లోతుగా. సహజం. ఇప్పుడు మనం 10 ఏళ్ల క్రితం ఎవరితోనో ఏదో మరి బర్త్డే పార్టీయో పెళ్లిలోనో కలిసి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏదో భోజనం బాగుంది, మీరు వాళ్ళ పిన్నాన్న పిల్లల పెద్దనాన్న పిల్లల మా మామయ్య గారి, ఏదో వరుసలు పెట్టి ఎలా గుర్తుపెట్టుకుంటాం. మాట్లాడుకుంటా, అవును, ఇది ఎంత సహజమో మీకు ఉమ్, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఓకే, అంత సహజము మీకు ఆత్మలు గుర్తుపడతాయి. ఉమ్, వాటి క్లోజ్గా ఉండే ఆత్మలు గుర్తుపడతాయి. ఉమ్, మళ్ళీ ఆ క్లోజ్గా ఉండే ఆత్మలు కూడా ఆ లోకాల్లో ప్రయాణం చేస్తాయి, కలిసి నిర్ణయాలు చేస్తాయి, కలిసి మనం మళ్ళీ జన్మ తీసుకుందాం, ఒకే ఇంట్లో పడదామా, ఓకే, పక్క ఇంట్లో పడదామా, ఓకే, అలా కూడా నిర్ణయం తీసుకోగలుగుతాయి. ఓహో, అంత శక్తి సంపన్నమైన అంటే ఇదంతా భగవంతుడి చేతిలో ఏం లేదంటున్నారా? భగవంతుడు సాక్షిభూతుడు. భగవంతుడు మనకు శక్తి సంపన్నుడు. ఉమ్, భగవంతుడు ఉండే శక్తి అంతా మనకిచ్చి మీకు ఈ అవతారాల్లో మంచి చేయండి, మంచి అనుభవించండి, చెడు చేస్తే శిక్షలు అన్నీ చెప్పే మన ఈ జన్మలు ఇచ్చాడు. ఆ, మనం కావాలని తెలుసో తెలియకో ఎక్స్పీరియన్స్ కోసం చెడును కూడా ఎక్కువ ప్రేమించి ఉమ్, మళ్ళీ ఇబ్బందులు పడి దానికి పాప ప్రక్షాళన చేసి మంచివాళ్ళగా మారి ఉమ్, యోగం ద్వారా, తపస్సుల ద్వారా, ఉమ్, దీక్షల ద్వారా ఎలా చేస్తున్నాం. అవును, అలాగే భగవంతుడు మంచి చేస్తాడు, ఉమ్, సాక్షిభూతుడు. ఆయన కోరుకున్నప్పుడు ఆయన వచ్చి ఆయన కాపాడేది కూడా ఉన్నాయి. ఓకే, కానీ ఆయన మనకి జ్ఞానం అనేటువంటి మహా అద్భుతమైనటువంటి ఒక ఇది ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. అవును, ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఇది చెడు మంచి చెడు అని మనం తెలుసుకున్నప్పుడు మంచి చేద్దాం, ఉమ్, చెడు ఎందుకు చేయాలి? అంతే. లేదు. ఈ మన గర్భోపనిషత్తులో, ఉమ్, గరుడ పురాణంలో, ఇలా కొన్ని పురాణాలలో కూడా, భవిష్యత్ పురాణంలో ఉమ్, నేను చెప్పిన చాలా వరకు డీటెయిల్స్ ఉపనిషత్తులు ఉమ్, ఉన్నాయి. 108 ఉపనిషత్తులు ఉన్నాయి, ఉమ్, 18 పురాణాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. వేదాలు 4-5 ఉన్నాయి. ఉమ్, ఇవన్నిట్లో కూడా ఎన్నో విశేషమైన జ్ఞాన సంపద మన పూర్వీకులు మనకు అందించారు, ఉమ్, దివ్య ద్రష్టలు చూసినవి. అందుకని మన చేతిలో ఉన్నది మనం నిర్ణయించుకోగలుగుతాము. హా, మాయతో కప్పబడి ఇది అనుభవించేంత వరకు కొన్ని చేస్తూ ఉంటాము. ఇది చేయకుండా ఉంటే బాగుందని చేసిన తర్వాత ఆలోచిస్తాం. అవును, అదే ముందరే ఆలోచిస్తే ఆ చెడు పనులు చేయాల్సిన అవసరం ఉండదు. అదే మాయ. జ్ఞానంతో పని చేస్తే మాయను కూడా ఛేదించవచ్చు ఉమ్, తప్పకుండా. అందుకని మనం ఎప్పుడు జ్ఞానవంతులుగా ఉండడం కోసం మనం ఏం చేయాలో అది కనుక చేస్తే ఉమ్, తప్పకుండా మాయని అతిక్రమించి మనం మంచిగా జీవించడానికి, మంచి జన్మలు ఎత్తడానికి, అవును, మంచి బ్రతుకు ఇతరులకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉమ్, మానవులు ఎప్పుడు మంచి థాట్స్ని క్యారీ చేయడం వల్ల మంచి సోల్స్గా మిగిలిపోతారు. మీ సోల్స్ని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఉమ్, మరి మీకు ఇష్టం వచ్చినట్టుగా కూడా జన్మలు తీసుకోవడం మానేయడం కూడా మీ చేతిలో ఉంటుంది. హా, పనులు లేని వాడికి వేరే చోట ఉద్యోగాలు ఉండవు. ఉండదు. అలాగే మనం అన్ని పనులు చేసాక, అన్ని కోరికలు తీరాక మళ్ళీ ఈ జన్మలు అవసరం లేదు. ఉమ్, ఉమ్, అందుకని ఐడియల్ జన్మలో ఐడియల్ ఆత్మలు ఆ లోకాల్లో హాయిగా విగరిస్తూ, ఇంకా ఊర్ధ్వగతులు, స్వర్గాలు, ఇంకా బోల్డ్ లోకాలు ఉన్నాయి. ఆ లోకాల గురించి కూడా ఇంకోసారి విశేషంగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వీరు చేతిలో ఉంది ఆత్మ జన్మలెత్తడము, ఉమ్, అనుభవంలోకి వస్తుంది. కానీ జ్ఞానముతో ఉండేటువంటి ఆలోచన చేసిన వాళ్ళకే ఉమ్, ఈ యొక్క పరిపక్వ స్థితి దశ వస్తుంది. సాధ్యం అవుతుంది. అదండి.
శుభం తల్లి. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.